కాబట్టి అంటే జగన్ తెలియకుండా జరిగిందంటారు ఇది ఏమన్నా? ఏది జగన్ ఏమో మీరు చెప్తున్న దాని ప్రకారం చేసుకుంటూ పోయారు, ఇలా చేద్దాం మనం ప్రైవేట్ చేతిలో పెడితే స్టార్ ఇది అయిపోద్దని. అసలు జరిగింది ఈ కేసిరెడ్డి ఈ బ్యాచ్ అంతా కూడా ఇది తెర వెనక ఇలా ఏమన్నా చేశారా మీకు తెలియకుండా? అసలు జరిగింది నేను అంటే కదా, జరిగిందో లేదో కూడా మాకు తెలియదు. జరిగిందో లేదో తెలియాలంటే అక్కడ ఇన్వెస్టిగేట్ చేసుకోవడం ప్రాపర్ వేలో జరగాలి. నిజంగా ఇప్పుడు మీరు అన్నారు ఏమని, క్యాష్ పేమెంట్ జరిగినాక ఏ రోజు డిపాజిట్ అయినట్టు ఎట్లా తెలుసు? చూస్తే తెలుస్తుందిగా. సాయంత్రానికి డిపాజిట్ చేశారా లేదా, అన్ని స్టాక్స్ ఎంత ఉన్నాయి, డిపాజిట్ చేశారా లేదా, అదే పెద్ద కష్టం కాదు. ఇంకోటి కూడా జరిగిందని సార్, 100 రూపాయల బాటిల్ మీద 150 రూపాయలు ఎంఆర్పీ పెంచుకోవడానికి మీరు అవకాశం ఇచ్చి ఆ పెరిగిన 20 రూపాయలని మళ్ళీ మీరు ఈ డొల్ల కంపెనీ నుంచి తీసుకున్నారని, అలాంటిది దానికి ఏమంటారు? నాకు తెలిసి ఎంఆర్పీకి మించి అమ్మమని పిచ్చింటారనైతే నేను అనుకోను. అంటే దాన్ని యాక్చువల్ వాల్యూ 100 రూపీస్, మీరు 120కి పర్మిట్ ఇచ్చారు వాడికి అమ్ముకోవడానికి, ఆ 20 మళ్ళీ మీకు తిరిగి వచ్చిందండి. ఇలాగ అది ఎంఆర్పీ 120 ఉంటే 120నే ఉంటుంది అంతే. ఆ 20 అనేది మీకోసం అని అది ఏదైనా అనొచ్చు. యాక్చువల్ మీరు చూస్తే డిస్టిలరీకి అంతకుముందు పే చేస్తున్న దానికి మా హయాంలో పే చేస్తున్న దానికి తేడా లేదు. ఈ మధ్యలో ఇదేది ఉందో అవి వాటికి సంబంధించి అది గవర్నమెంట్కి వచ్చిందా లేదా అనేది మెయిన్ చూడాలి, అంతే కదా. అంతే. బేసిక్ డిస్టిలరీకి పే చేస్తున్నది వాళ్ళకి పే చేస్తున్నది అయితే తేడా లేదు. సో ఈ మిగిలింది వచ్చిందా లేదా చూడడము, దట్ ఈస్ ద సింప్లెస్ట్ థింగ్ కదా అంటున్నా నేను అనేది. పేమెంట్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి, రికార్డులన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి, ఎంత పే చేశారో ఉంటుంది, స్టాక్ ఎంత వచ్చిందో ఉంటుంది, సేల్స్ ఎంత రీకన్సిలియేట్ చేయడమే కదా ఆడిటర్ పని, అదే కదా. అది చేసుకోమని వద్దని అన్నాడు, అది చేసి చూపిస్తే ఇదిగో ఇక్కడ నుంచి ఇంత పే చేశారు, ఇంత క్వాంటిటీ వచ్చింది, నార్మల్ బ్రేకేజెస్ ఇవి తీసేసి పర్సంటేజ్ అలౌడ్ అంతా కూడా ఎవ్రీథింగ్ స్టాండర్డ్ ఉంటుంది, ఇదిగో మిగిలిన దానికి ఇంత అమౌంట్ వచ్చింది, ఇదిగో ఈ గ్యాప్ ఉంది, ఎస్ దట్ షుడ్ బి ది స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ పోవచ్చు. అది ఎక్కడ చెప్పట్లేగా, వాడు వన్ సైడ్ తాను అంటున్నారు, నాకు తెలియదు. ఇప్పుడు మమ్మల్ని అలౌ చేస్తే కావాలి. ఏ కేసులో కూడా కేసు పెట్టిన వాళ్ళు అంగీకరించారు కదా సార్ ముందే, దాన్ని మేము తప్పు చేశామని చివరి వరకు వాదిస్తారు కదా, మేము తప్పు చేయలేదు. మర్డర్ చేసినోడు కానీ, మర్డర్లో చేయించినోడు కానీ, బాంబులు చేయించినోడు కానీ. మర్డర్ చేసినారు అనడానికి ఫస్ట్ మామూలు మీ మీడియాలో అయినా ఎట్లా డిస్కషన్ ఎందుకు అవుతుంది, ఎట్లా అవుతుంది, మోటివ్స్ ఏముంటాయి, ఇవన్నీ డిస్కస్ చేస్తారు కదా, ప్యారల్ అయితే ఆలోచిస్తారు కదా. నేను ఇక్కడ అదే ఆలోచించమంటున్నా. నేను అనేది మీరు ఇలా చెప్తా ఉన్నారు సార్, ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు నేరేట్ చేస్తా ఉన్నారు, ఇది అది చెప్తున్నారు కదా.